तत्तुल्यं राम नाम वरानने। ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ. ఓం నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హరి ఓం. శ్రీమద్ రామాయణం కిష్కింధకాండం కథ ఎంతవరకు వచ్చాం? బాగా వచ్చేసి 20 అయిపోయింది. 20 అయిపోయింది. హనుమంతుడు ఊరడిస్తున్నాడు కదా తారని. మన తారాదేవిని హనుమంతుడు ఊరడిస్తున్నాడు. చూడండి 21. తతో నిపతితాం తారాం చ్యుతాం తారామివాంబరాద్ శరైరాశ్వాసయామాస హనుమాన్ హరియోధవః గుణదోషకృతం జంతుః స్వకర్మఫలహేతవః అవ్యగ్రస్తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభం శోచ్యాశోచసికం శోచ్యం దీనం దీనానుకంపసే కశ్యపో వానుకోచ్యుస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్రయా అయం నియతామేవం భూతానాం పండితేనైహ లౌకికం. ఓకే, హరి ఓం. హనుమంతుడు తారాదేవిని ఊరడిస్తూ ఉన్నాడు. ఏమని? మేనలుడే అవుతాడు కదా, మేనల్లుడు అవుతాడుగా. ఆమె వచ్చి ఏడుస్తూ వాలిని కౌగిలించుకొని ఏడుస్తుంది. రాముడికి నమస్కరిస్తూ, వాలి లేకుండా ఇక నేను బ్రతకలేను,
నన్ను కూడా వాలితో సహా చంపేసేయమని అడుగుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి రాముడు? కాముగా ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు మధ్యలోకి వచ్చాడు. ఆయన ఓదారుస్తూ ఉన్నాడు. ఏమని? శనై ఆశ్వాసయామాస హనుమాన్ హరియోధవ. ఆ వానరులలో ఉత్తముడైనటువంటి హనుమంతుడు తారను ఇలాగా ఓదారుస్తూ ఉన్నాడు. గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహేతుకం. మానవుడి యొక్క జీవితం పాపపుణ్యాల కలయికతో ఉంటుంది. దానిని బట్టే కర్మ ఫలాలు కూడా వస్తాయి. ఎవరికి అయినా సరే అన్ని పాప ఫలాలు రావు, అలాగే అని అన్ని పుణ్యఫలాలు కూడా రావడానికి వీల్లేదు కదా. ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తూ ఉంటాయి. శోచ్య శోషసికం శోచ్యం దీనం దీనాను కంపసే కశ్యకోవాను శోచ్యోస్తి దేహిస్మిన్ బుద్బుదోషమే. ఇదిగో ఇక్కడ ఈ కర్మఫలాలు అనేటువంటివి ఎవరి యందు దయ కలిగి ఉండవు, అలాగే కోపము కలిగి ఉండవు. మరి ఏదుంటే అది వచ్చేస్తుంది. కర్మఫలం ఏది ఉంటే అది మనిషికి వచ్చేస్తుంది, అది అనుభవిస్తూ ఉండాలి. సరే సరే, ఈ కర్మఫలం ఎందుకు వస్తుంది? ఏం చేస్తే అది వస్తుంది. అర్థమైందా? ఏం చేస్తే ఏమొస్తుంది? లోపల ఆలోచనను బట్టే ఆ వెనకలో ఉన్న భగవంతుడు మార్కులు వేసేస్తాడు. అవునా? మనసులో ఉన్న ఆలోచనను బట్టి లోపల ఉన్న భగవంతుడు మార్కులు వేసేస్తాడు. మనకు లోపల సత్వగుణంగానే పెరుగుతుంది అని అంటే దృష్టి ఆత్మయందు ఉంటుంది. అవునా? బహిర్ముఖంగా చూస్తే ఎవరి విషయంలోనైనా శ్రేయస్సునే ఆలోచించేస్తారు. అదే దృష్టి ఆత్మయందు లేకపోతే ప్రేయస్సే ఉంటుంది. అంటే తనకు ఇష్టమైందే ఆలోచన చేస్తాడు, తనకిష్టమైందే చేస్తాడు. అవునా? అక్కడ ధృతరాష్ట్రుడు చూడండి, ధర్మమా అధర్మమా వాడు ఎప్పుడూ ఆలోచన చేయలే. వాళ్ళ పిల్లలు ఏమడిగితే అది చేశాడని ప్రయత్నం చేశాడు. ఏం చేశాడయ్యా? అనేక సార్లు ఆ పాండవులను చంపేసి వస్తాము అంటే ఒప్పుకునేశాడు. చివరికి కృష్ణుడు వస్తాడు, బంధించేస్తామని అంటే జాగ్రత్త జాగ్రత్త అంటాడు. ఆ పైకి వాడు ఏం చేస్తాడు? ఈయన భగవంతుడు అనే విషయం తెలుసా తెలియదా? ఆయనకి దూతగా వచ్చినటువంటి వాడికి, అవునా, జనరల్గా ఉన్న పాపిష్ట ఆలోచనే కదా. పై అధికారులు వచ్చారా అంటే లంచాలు ఇచ్చి వశం చేసుకున్నాము. అవునా? వాళ్ళకి ఇష్టమైంది, ఇంకా దుర్మార్గమైన ఆలోచన, ఇష్టమైంది తినబెట్టో, అవసరమైంది తాగిచ్చో, లేదా వాళ్ళకి ఇంకా ఏమైనా సుఖాలు భోగాలు ఏర్పాటు చేసో వాళ్ళ మెప్పును పొంది మన పని చేద్దాము. అలాగే మంచి మంచి బట్టలు, నగలు, శాలువలు ఇవన్నీ తెప్పిస్తాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు వచ్చేస్తాడు కదా, మన వైపు తిప్పేసుకుందామని, మన వైపు తిప్పేసుకుందామని. కానీ ఆయన భగవంతుడు కదా, అవునా? ఆయన భక్తికి లొంగుతాడు. పైగా వ్యక్తి అజ్ఞానపూరితమైన దేహభావాన్ని వదిలి జ్ఞానపూరితమైనటువంటి ఆత్మ కొరకు ప్రయత్నం చేసేటప్పుడు దానికి ప్రేయస్సును వదిలి శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వాళ్ళకు సహకరిస్తాడు అనే విషయం ఈ దుర్మార్గుడికి అర్థం కాల. భగవంతుడైన, ఋషులైన, మహాత్ములైన ఆత్మ కొరకు కృషి చేసేటువంటి వాళ్ళకి సహకరిస్తారు. అనాత్మ యందు ప్రీతి కలిగి మహాత్ముల్ని, దేవుణ్ణి కూడా
మన వైపు మలిచేసుకున్నాము అని అనుకుంటే, అవునా, ఆ దెబ్బ ఎంత గట్టిగా పడుతుంది అని అంటే ఆ తర్వాత కొన్ని జన్మలు దైవం పేరు ఎత్తడానికి కూడా అవకాశం లేనట్లుగా తగులుతుంది. అవకాశం లేనట్టుగా తగులుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సజ్జనులైనటువంటి వాళ్ళు దేహభావము, దేహ సుఖాలు, దేహ ప్రేయస్సులు, ప్రియాలు పక్కన పెట్టి ఆత్మ జ్ఞానము, ఆత్మ సుఖము, శాశ్వతత్వము, భగవతత్వము వైపు ఆలోచించేటట్లుగా గైడ్ చేస్తారు. కొంతమంది కుబుద్ధి ఎక్కడైతే వచ్చిందో వాళ్ళని కూడా తప్పుడు దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అదే ధృతరాష్ట్రుడు చేస్తుంది. హనుమంతుడు వచ్చాడు, ఆయన నిజం చెప్తున్నాడు, అవునా. ఇప్పుడు అదే వాలి సుగ్రీవుడితో అనుకూలంగా ఉండుంటే, అనుకూలం అనేది ధర్మబద్ధంగా ఉండుంటే దెబ్బతలేదు కాదుగా. భార్య చెప్పింది, అంగదుడు చెప్పాడు, అప్పుడైనా ధర్మాన్ని గురించి ఆలోచన చేసి ఉంటే బాగుపడుండేవాడుగా. అలా ఆలోచన చేయలే. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, వాడేంటి అని అనుకున్నాను కదా. దానికే ఇప్పుడు చెప్తున్నాడు, మనిషి కర్మే ఫలం రూపంలో వస్తుంది, కానీ ఈ కర్మఫలం అనేటువంటిది పూర్వం చేసుకున్నదే కదా. నిన్న చేసిన కర్మ ఈరోజు ఫల రూపం దాల్చుతుంది. ఉదయం చేసింది సాయంత్రానికి వస్తుంది, పగలు చేసింది రాత్రికి వస్తుంది, నిన్న చేసింది ఈ రోజుకి వస్తుంది, ఈరోజు చేసింది రేపటికి వస్తూ ఉంటుంది కదా. అలా జరిగిపోయిన దాని గురించో ఇంకా ఆలోచించుకుంటూ ఉంటే లాభం లేదు. ఏం చేయాలనో ఇప్పుడు దాని వైపు దృష్టి మళ్లించుకోగలగాలి. ఏమిటి నెమ్మదిగా ఊరట కలిగిస్తున్నాడు. దృష్టి రాముడి వైపు తిరిగేటట్లుగా మన దృష్టి దైవుడి వైపు ఉంటే మన జీవితం మనకు అనుకూలం అవుతుంది, మన మనసు మనకు అనుకూలం అవుతుంది, అవునా. మన మనసు మనకు అనుకూలం అవుతుంది. అలా కాకపోతే తగులుతుంది, దెబ్బ తగులుతుంది. నేనేమో తప్పుడుదారి వెళ్తాను, కానీ నాకు అందరూ సహకరించాలి. నాకు సహకరించకపోతే నువ్వు రైట్ కాదు. కుబుద్ధి అంటారు. వాళ్ళు చేసింది అదే సుగ్రీవుడి విషయంలో. దానికే రాముడు దండించాడు. తార వచ్చింది, రాముడిని ఏమనట్లేదు, కానీ నా భర్త లేకుండా నేను ఉండలేను అంట. రామ నన్ను కూడా పంపించేసే పైలోకానికి. ఈయన ఓదారుస్తున్నాడు. ఏమిటి, కొడుకున్నాడు కదా, కొడుకు కోసమైనా నువ్వు ఉండి తీరాలి. ఆయన దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి ఏమైంది ఇప్పుడు. అయితే ఇదంతా చూస్తున్నాడు వాలి. చూస్తూ చివరగా మళ్ళీ అందరితో మాట్లాడుతున్నాడు. చూడండి 22. వీక్షమాణస్తు మందాసు సర్వతో బంధవచ్ఛ్వసన్ తం దధర్మానుజగ్రతః తం ప్రాప్త విజయం వాలి సుగ్రీవం ప్లగవేశ్వరః ఆభాష్య వ్యక్తయా వాచా సస్నేహం ఇదమబ్రవీత్ సుగ్రీవ దోషేణ నమాం గంతుమర్హసి కిల్బిషాత్ కృష్యమాణం భవిష్యేణ బుద్ధిమోహేన మాం బలాత్ యుగపద్ద విహితం తాత నమన్యే సుఖమానయో సౌహార్ద్రం రాత్రయుక్తం హి తదిదం తాత నాన్యథా ప్రతిపద్యత్వమద్యైవ రాజ్యమేషాం మనౌకసాం మామపద్యైవ గచ్చంతం జీవితం చ హి రాజ్యం చ వాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాడు. చివరి శ్వాసలలో ఉంటూ అందరినీ చుట్టుపక్కల చూశాడు. సుగ్రీవుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సోదరా, నేను చాలా తప్పు చేశా. బలవంతంగా నీ భార్యను తీసుకుని వెళ్ళిపోయి దగ్గర పెట్టుకొని
నిజమే, నేను చేసింది దోషమే, కానీ నేను కావాలని చేయలే, ఏదో విధి ఆ విధంగా ఆడిచ్చింది. అవునా? మన ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి అన్నదమ్ములం. దైవ విధి నన్ను ఇదిగో దోషయుక్తమైన కర్మ చేసేటట్టు చేసింది. ఇక మనసులో పెట్టుకో కదా అంతా కూడా. ఇదిగో నేను చావుకు దగ్గర ఉన్నా, ఇంకొక క్షణంలో నేను చనిపోతూ ఉన్నా. ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు వ్యవహరించుకో. ఇదిగో నా ప్రాణాలు తీయించే ముందు నిన్ను ఒకటి అడుగుతూ ఉన్నా. ఏమిటి? ఇంతవరకు వాలి ఎవరికి ఓడిపోలేదు. వాలి ఓడిన తర్వాత ఇక బతకడు. వాలి ఓడిన తర్వాత ఇంకొండను, అయిపోయింది నా జీవితం కదా. అవసాన దశలో ఇదిగో నాకు కొన్ని మాటలు వినవయ్యా. ఏమిటి? నువ్వు వెంటనే వెళ్ళి పట్టాభిషిక్తుడివిక, రాజ్యాన్ని పరిపాలించు. అవునా? అందరినీ ప్రేమగా చూసుకో. పైగా నా కొడుకున్నాడే అంగదుడిని నీ కొడుకులాగా చూసుకో. అవునా? తారా నేను లేకపోతే ఉండలేదు, ప్రేమగా చూసుకో, గౌరవంగా చూసుకో. చివరికి అప్పగింతలా ప్రేమిస్తున్నాను. అవునా? అనురూపాణి కర్మాణి విక్రమ్య బలవాన్లని కరిష్యతే చ తారేయ తరస్వీ తరుణో ఉన్నద. ఆ గురించి చెప్తూ ఉన్నాడు. తార మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడదు. అవునా? ఆమె ఏది మాట్లాడినా అది నిజం అవుతుంది. తన మాట నేను ఎప్పుడూ కాదనలేదు. ఈ ఒక్కసారి నేను కాదన్నాను, నాకు ఈ ఫలం దొరికింది. భూత భవిష్యత్తులను గురించి చక్కగా బేరీజు వేయగలిగిన బుద్ధి ఆమెది, చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి. రాబోయేటువంటి కష్టాలను కూడా పసిగట్టగలిగిన స్వభావం కలిగినటువంటిది. ఎప్పుడు ఎక్కడ చెయ్యకూడదు ఆమె చేయలేదు, చేయకూడదు చెయ్యమని చెప్పలేదు. కాబట్టి అలాంటి నా ధర్మపత్ని ఇదిగో చాలా బాధకు లోనయ్యింది. నువ్వే చూసుకోవాలి. పైగా ఇంకొక విషయం, రాముడికి నువ్వు ప్రతిజ్ఞ చేసావు. అవునా? ఇదిగో నేను చనిపోయా, నువ్వు దేని కొరకైతే ప్రతిజ్ఞ చేసావు దాన్ని మరవకు. అవునా? రాముడికి సీతాదేవిని వెతికి పెడతానన్నావు. ఆ విషయాన్ని మరచిపోకు. అది కానీ మరచిపోయావో, వదిలేసావో, రాముడు నిన్ను శిక్షిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా మసలుకు. 2 తర్వాత అంగదుడిని పిలిచాడు. అంగదుడికి చాలా చాలా రకాల నీతులు చెప్పాడు. చదవండి ఇదంతా కూడా. ఏంటి అంటే, తండ్రి దగ్గర తప్పులు చేసినప్పుడు కూడా తండ్రి మన్నించి సర్దిద్దుకుంటూ వెళతాడు. తండ్రి కానప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో. ఆయా జాగ్రత్తలన్నీ చెప్పాడు. ఏదో సుగ్రీవుడి దగ్గర నువ్వు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకు, గౌరవంగా ఉండు, మరీ దూరంగా ఆకు, మరీ చనువు వద్దు. అవునా? జాగ్రత్తగా మెలకువగా వ్యవహరించు. తర్వాత సుగ్రీవుడికి చెప్పాడు, ఇదిగో నువ్వు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత నా కొడుకుని యువరాజుగా పట్టాభిషేకం చేయి. ఆ విషయం కూడా చెప్పాడు. తర్వాత అనుకున్నారు అందరు చుట్టూ ఉన్నవారు, ఇంతవరకు వాలి ఎప్పుడూ ఓడిపోలేదు. ఇంతకుముందు ఎవడో ఒకడట గోలబుడు అనేవాడట. వాడెవడు గోలబుడా వాడెవడో వచ్చి పెద్ద గోల చేశాడట. ఎక్కడికి కిష్కిందకు వచ్చి వాడిని బాగా మర్జించి దండించి మరణానికి లోను చేశాడు. ఆయన ఎప్పుడూ కూడా ఎవరికి భయపడలేదు కదా. అలాంటి బలమే కలిగినటువంటి వాడు సుగ్రీవుడు కూడా కదా. వాళ్ళు అటు వాళ్ళని సుగ్రీవుడిని పొగుడుతున్నారు. ఈ లోపల మళ్ళీ వాలి చివరి మాటలు మాట్లాడుతూ ఏం చేశాడు, మాట్లాడుతూనే ప్రాణాలు వదిలేశాడు. చివరికి అప్పచెప్పేశాడు అంగదుడిని.
సుగ్రీవుడికి తారను అప్పచెప్పేశాడు. రాముడితోనూ చెప్పాల్సింది చెప్పేశాడు. రాముడు కూడా ఆయనకి ముక్తి ప్రసాదించాడు. వాళ్ళకి అయిపోయింది, వాళ్ళు చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? అన్నిటికంటే వాళ్ళని కోల్పోయిన వాడు బాధ ఎక్కువగా ఉంటుంది కదా. భయంకరంగా విలపిస్తూ ఉంది తార కదా. వ్యక్తి అలాంటి వాడే అయినప్పటికీ అదే ఇక్కడ పూర్తిగా ఇది కూడా తెలియపరుస్తుంది. ఏంటంటే స్త్రీకి భర్త ఉన్నంత వరకు కష్టాలు ఎన్నున్నప్పటికీ కూడా మానసిక బాధలు భయాలు ఉండవు. తాగుబోతైనా కానీ దుర్మార్గుడైనా కానీ కొన్ని విధాలుగా రక్షణ అనేది ఉండదు భర్త ఉన్నంత వరకు. భర్త పోతే రక్షణ కరువు అనేది కాక ఒక ముద్ర పడిపోతుంది. ఏమని? భర్త లేని స్త్రీ. ఆ ముద్ర దాన్నే భరించలేదు స్త్రీ. సౌభాగ్యం కోల్పోయినట్లే. కాబట్టి జాగ్రత్తగానే ముందు నుండి చూసుకోగలగాలి. కానీ ఆ విషయం గుర్తుకొస్తూనే ఏ స్త్రీ బ్రతకలేదు. దానికే పూర్వం భర్త చనిపోయాడు అని అంటూనే స్త్రీలు బ్రతకడానికే ఇష్టపడేవాళ్ళు కాదండి. భర్తతో సహా సహగమనం చేసేటువంటి వాళ్ళు. ఇష్టం లేకుండా సహగమనం చేశారు అంటే జీవించడానికి ఇష్టం లేక, అంటే సహగమనం చేయడానికి ఇష్టం లేక కాదు. ఇక ఈ జీవితం వద్దని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మంటల్లో కూర్చొని దేహాన్ని వదిలేసేటువంటి వాళ్ళు కదా. ఆ విషయాన్ని తెలుసుకొని మా తార చాలా బాధకు లోనవుతుంది కదా. కానీ తర్వాత ఏం చేసేవాళ్ళు? చిన్నప్పటి నుంచి పెంచిన పెంపకం ఏదైతే ఉందో, ఇప్పుడు భర్తలేడు అనటని ఇంకా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి విషయ సంచయనం అంటే సంపాదన చేయడము, భోగాలు అనుభవించడము, ఇలాంటి విషయాలన్నింటినీ పక్కకు దోసి ముక్తి కోసం ప్రయత్నం చేసేవాడు. పూర్తిగా జీవితాన్ని దైవానికి అంకితం చేసుకునేవాళ్ళు. ఆ విధంగా బాహ్య ప్రపంచం నుండి వచ్చేటువంటి దుఃఖాలు, బాధలు, సమస్యలు, అవమానాల్ని దాటిపోయేవాళ్ళు. జీవిత విలువలు తెలిసినప్పుడు. అది లేకపోతే, అది తెలియకపోతే ఏం చేస్తారు? అరే బాబు, ఇప్పుడు మనం చూస్తున్నాం, అందరికీ చాలా ఆదర్శంగా కనిపిస్తుంటారు కొంతమంది సినిమా యాక్టర్ హీరోయిన్లు సినిమాలలో చాలా ఆదర్శం. 60 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ పెళ్లి చేసుకొని చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా. ఏం చేయడానికి? ఇప్పుడు దానికి ఏంటంటే జీవితం అంతా దేహాన్ని సింగారించుకోవడానికే సరిపోతూ ఉంటే మనసుని ఎప్పుడు శుద్ధి చేసుకునేది? అవునా? దైవం కోసం పుట్టాము అనే విలువలు తెలిసేది ఎప్పుడు? కాబట్టి ఏంటంటే వీళ్ళకి బాహ్య భోగాలు కానీ దూరం అయ్యారంటే అసలు భరించలేరు. అత్యంత ఆదర్శమైనటువంటి పాత్రలు ధరించిన స్త్రీలు కూడా వాళ్ళు 3వ పెళ్ళైనా, 4వ పెళ్ళైనా, 5వ పెళ్ళైనా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు అని అంటే వాళ్ళకి లోపల బలమైన వ్యక్తిత్వం లేదు. ఎందుకంటే భోగాలు లేకపోతే బతకలేము. మనస్సు నిగ్రహంలోకి లేదు, శరీరం నిగ్రహంలోకి లేదు, జీవిత లక్ష్యం భగవంతుడు అనే స్పృహ కూడా లేదండి. దానికే చిన్నప్పటి నుండే అక్కడ చెప్పారు కదా, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రెచ్చదు కరుణే. కాబట్టి ఏమిటయ్యా అంటే, ఇదిగో దైవం కొరకే నీ జీవితం, దాంట్లోనే దృష్టి పెట్టు, అటువైపే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి అనేటట్లుగా ఇదిగో చెప్తున్నారు. ఆమె సుగ్రీవుడు కూడా ఓదార్చాడు. ఈయనెవరు? హనుమంతుడు ఓదార్చాడు, రాముడు కూడా ఓదార్చాడు. అయిపోయింది. ఇప్పుడు ఏంటి? వెంటనే సుగ్రీవుడికి ఆర్డర్ వేసేసారు, తొందరగా మీ నాన్నగారి అంతిమ క్రియలని నిర్వర్తించవయ్యా. కానీ ఈ లోపల సుగ్రీవుడికి విపరీతమైనటువంటి వేదన వచ్చింది. అప్పటి వరకు వాళ్ళన్న అంతకుముందు ఉన్నటువంటి రీతి, కానీ చివరి సమయంలో అతనే ఒక విధంగా సారీ చెప్పుకున్నట్టు చేశాడుగా, నన్ను వేరేగా భావించుకోకు,
కర్మల వల్ల అలాగా జరిగింది. ప్రేమగా మాట్లాడాడు కదా, అది తలుసుకొని మళ్ళీ సుగ్రీవుడు ఏడ్చడం మొదలుపెట్టాడు. ఊరుమని అంతకుముందే యుద్ధానికి వచ్చి ఉన్నప్పుడు చావు కొట్టాడు సంపల కదా, పో బతుకుపోయి ఇంక మళ్ళీ ఇటు వైపుకి తిరిగి రాకుండా పో వెళ్ళిపో అన్నాడు. కానీ అక్కడే నేను తప్పు చేయకపోయినా మా అన్న నన్ను ఎందుకు దండించాడు అనే కోపంతో అన్నం చంపాలని అనిపించేస్తాను. రాముడి దగ్గర శబ్దం చేశాడు. ఇప్పుడు ప్రాణాలను తీసే అవకాశం ఉన్నా కూడా మా అన్న ప్రాణాలు తీయలేదే ఇప్పుడు, అయ్యో అట్లాంటి మా అన్నను ప్రాణాలు తీయించేశానే వేదన కలిగింది. ఓ అని ఏడ్చేశాను. వచ్చి రాముడి కాళ్ళ మీద పడి నన్ను చంపేసేయి, లేదా నువ్వు అనుమతి ఇవ్వు, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపో. అన్నతో ఉన్న సంబంధాన్ని అంతటినీ పదే తలుసుకొని ఏడుస్తుంది కదా. చివరిగా గుర్తొచ్చేది అదే కదా, చివరి చూపు అంటే ఆ దేహం పోయిన తర్వాత మళ్ళీ అన్ని గుర్తులు వస్తాయి అని ఏమన్నా చెప్పుకోవడానికి అవకాశం ఉందా? చివరి చూపు ఆ దేహం కనిపించదు కదా. ఆత్మస్థిరమే అన్నప్పుడు కూడా ఆత్మ ఎప్పటికీ కనిపించేది కాదుగా, కనిపించేది దేహమే కదా. ఆ దేహం చివరి సమయం అంటే ఈయనకు చాలా వేదన కలిగింది. వాళ్ళ అన్నతో ఉన్న సంబంధాన్ని పదే గుర్తు చేసుకొని ఏడుస్తున్నాడు. ఎవరు? సుగ్రీవుడు. ఆయన కదా. కానీ రాముడు గట్టిగా చెప్పాడు. ఏమని? 25 చూడండి, 25. సుగ్రీవం చైవ తారాంచ సాంగదం సహ లక్ష్మణ సవారాశోకాకుస్త సాంత్వయన్నిదమబ్రవీత్. లోకవృత్తం అనుష్ఠేయం న కాలాదుత్తరం కించిత్. న కర్తా కశ్చిత్ కశ్చిత్ ఓకే రాముడు చెప్తున్నాడు సుగ్రీవుడికి, తారక, అంగదుడికి, వీళ్ళందరికీ కలిసి రామలక్ష్మణులు కూడా వాళ్ళ బాధల్లో వీళ్ళు కూడా పాల్పంచుకున్నారు కదా. చివరి సమయంలో ఏమవుతుంది అని అంటే, చచ్చేటప్పుడు కూడా అహంకారంతో మతంతో వాడున్నాడు చూడు, వాడు అటు రావణాసురుడు, వీడు దుర్యోధనుడు, చచ్చేటప్పుడు కూడా మదాన్ని చూపించారు, మదం చూపించారు. కానీ ఇక్కడ వాలి రాముడిని నిందించాడు, కానీ వాళ్ళకి హేతువులన్నీ ఎప్పుడైతే చెప్పాడో, ఆయన చేసినటువంటి చెప్పాడో, వాలి ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు రాముడిని, ముక్తిని ప్రసాదించమని చెప్పాడు. అయ్యా నన్ను స్వర్గానికి పంపించేయని అడిగాడు. తర్వాత నా కొడుకుని భార్యను కూడా ఆశీర్వదించు అని చెప్పాడు. సుగ్రీవుడికి కూడా జాగ్రత్తలు చెప్పాడు, అంగదుడికి జాగ్రత్తలు చెప్పాడు, తారక జాగ్రత్తలు చెప్పాడు. చివరి సమయంలోనే సార్ అంటే మనసు మంచిగా మారింది. మధ్యలో వ్యతిరేకం అయినప్పటికి కూడా మళ్ళీ మనసు సరైన దారిలోకి వచ్చింది కదా. అదే ఉత్తమ జీవితానికి మార్గం. తర్వాత వచ్చి ఉత్తమ జీవితానికి మార్గం అండి. కాబట్టి ఇక్కడ తార బాధపడడం, అంగదుడు బాధపడడం ఒక ఎత్తు, కానీ సుగ్రీవుడు కూడా విపరీతమైన వేదన కలిగింది. దాంతోపాటు రామలక్ష్మణులు కూడా బాధ కలిగింది కొంచెం. అయినప్పుడు కూడా చనిపోయాడు కదా, ఇంకైనా వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు ఏం లేవుగా, చనిపోయాడుగా. వాలి దేహం వదిలేశాడు, అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ తదనంతర జరగాల్సినటువంటి కార్యాల మీద దృష్టి పెట్టండి అని సుగ్రీవుడికి, అంగదుడికి చెప్పాడు. తొందరగా తీసుకువెళ్ళి పండి అని. అయితే వాళ్ళందరూ ఉండగానే తారుడు ఉన్నాడు కదా, లక్ష్మణుడు చెప్పాడు, వెంటనే వెళ్ళి ఓ బాక్స్ ఇది ఉంది కదా, బాడీని తీసుకెళ్ళడానికి ఏమంటారు దాన్ని, పాడియం. అప్పట్లో వాళ్ళ నియమాలు బట్టి ఏమైంది, చివరికి వ్యక్తి యొక్క స్థితిని, స్టేటస్ను బట్టి చివరిగా శవయాత్ర ఉంటుంది కదా. ఏం రాజు కదా,
ఏం చేస్తారు రాజులేని వాళ్ళని? రాజాన్ని పరిపాలిస్తూ పోయాడు అని, లేదా పరిపాలించిన వాడు పోయాడు అని అన్నప్పుడు కూడా ఒక ఒక గొప్ప ప్రదేశంలో తీసుకుని ప్రధానమైన ముఖ్యమైన ప్రదేశంలో తీసుకుని పెట్టి అక్కడి నుండి శవయాత్ర నడుపుతారు కదా. దాని కొరకు ఏంటి అని అంటే మంచి గొప్పదైనటువంటి రథాన్ని తీసుకువచ్చాడు తారుడు. వెళ్ళి కిష్కిందకి వెళ్ళిపోయి ఆయనకి తెలిసినట్టుంది ఆయనకన్నీ. ఓ పెద్ద హంసదులుగా పాన్పులాగా ఉన్నటువంటి పెద్ద రథం తీసుకొని వచ్చాడు. ఆ రథం మీద ఆయన్ని ఇచ్చారు. ఈ లోపల క్రియలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటూ కిష్కిందకి తీసుకెళ్ళిపోయారు. కిష్కిందలో అక్కడ కొద్దిసేపు నుంచి అందరూ వచ్చి చూసిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు ఉత్తర క్రియలన్నీ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎవరు నిర్వర్తిస్తారు? కొడుకున్నాడు కదా, కొడుకు లేకపోతే తమ్ముడు చేస్తాడు, వాళ్ళు కూడా లేకపోతే తండ్రి చేస్తాడు. కానీ కొడుకున్నాడుగా, కొడుకు చేత కర్మలన్నీ చేయించావు. ఎవరు? సుగ్రీవుడే దగ్గర ఉండి, హనుమంతుడు కూడా ఉన్నాడు కదా, ఆయనతో పాటు కలిపి మొత్తం ఉత్తర క్రియలన్నీ జరిపించేశారు. చేయాల్సిన అన్నీ చేశారు. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సుగ్రీవుడు పట్టాభిషేకం జరగాలి. అదే సమయంలో జరగాలన్నప్పుడు ఏం చేశాడు? హనుమంతుడు పిలిచాడు. హనుమంతుడు వాళ్ళు పిలిచారు. ఎందుకంటే పట్టాభిషేకానికి రమ్మని చెప్పి లక్ష్మణుడిని పంపిస్తాను, కానీ నేను రానయ్యా అని రాముడు. ఎందుకని? మా నాన్నగారికి మాట ఇచ్చున్నాను, నేను నగరంలో ప్రవేశించానని చెప్పి, కాబట్టి మీరు వెళ్ళి పట్టాభిషేకం చేసేయండి అని. 26 చూడండి. 26 తతశోకాభిసంతప్తం సుగ్రీవం క్లిన్నవాససం శాఖామృగ మహామాత్ర పరివార్యోపతస్థిరే అభిగమ్య మహాబాహుం రామం అక్లిష్టకారిణం సితాం ప్రాంజలయః సర్వే తతః కాంచన శైలాభః కరుణార్కనిభాననః అబ్రవీత్తు ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మారుతాత్మజః భవత్ప్రసాదాత్ సుగ్రీవః పితృపైతామహం మహతు వానరాణాం ప్రాప్తో రాజ్యమిదం ప్రభో భవతాం సమనుజ్ఞాతః ప్రవిశ్య నగరం శుభం సంవిధాస్యతి కార్యాణి సర్వాణి. అయితే ఏమైంది? ఈయన తథా శోకా సంతప్తం సుగ్రీవం క్లిన్నవాసం శాఖమృగ మహామాత్ర పరివార్యోపతస్తే. ఆ దహన క్రియలన్నీ అయిపోయి ఉత్తర క్రియలు చేయాల్సిందంతా చేసేస్తారు. వాళ్ళందరూ వచ్చి రాముడి దగ్గర కూర్చోని ఉంటే రాముడే చెప్పాడు, వెంటనే తీసుకువెళ్ళి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయమని చెప్పి రాముడు చెప్పాడు. పట్టాభిషేకం చేసుకుని చెప్పాడు, చేయమని చెప్తే అప్పుడు సుగ్రీవుడు ఒప్పుకోలేదు. నేను తీసుకోను, నేను అప్పట్లాగానే ఋషిముఖ పర్వతం మీదనే శాశ్వతంగా ఉండిపోతాను, ఇంకా నగరంలో కూడా రాను, నాకు వద్దని మళ్ళీ బాధపడతాడు. ఎవరు? సుగ్రీవుడు మళ్ళీ బాధపడతాడు. అయినప్పటికీ కూడా రాముడు చెప్తాడు, అక్కడ మీ అన్నయ్య చెప్పాడు కదా, రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే రాజు ఉండాలి, వాడు తప్పనిసరిగా నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి, యువరాజుగా అంగదుడికి పట్టాభిషేకం చేయమని చెప్పాడు కదా, కాబట్టి తప్పనిసరిగా వెళ్ళు, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి అంటారు. మళ్ళీ అందరూ వాళ్ళ ప్రజలందరూ కూడా పిలిచారు, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు. అప్పుడు సుగ్రీవుడిని తీసుకెళ్ళి వాళ్ళ పట్టాభిషేకం చేశాడు లక్ష్మణుడు. అంగదుడికి యువరాజ పట్టాభిషేకం అయితే చెప్పాడు రాముడు, పట్టాభిషేకం చేసుకుని ఈ 4 నెలలు వర్షాకాలం ఎక్కడికి వెళ్ళి వెతకడానికి అవకాశం ఉండదు, కాబట్టి సుగ్రీవ ఈ 4 నెలలు హాయిగా ఉండు రాజ్యంలో, 4 నెలల తర్వాత సీతాదేవిని వెతకడానికి ప్రారంభం చేద్దాము. అయితే రమ్మని చెప్పారు వీళ్ళు నగరంలో. రాను అని చెప్పాడు రాముడు. రాను, ఇప్పటికైనా నేను ఇక్కడే కిష్కింద దగ్గరే ఇది ఋషిముఖ పర్వతానికి దగ్గర ప్రస్రవణగిరి అని ఒకటి ఉంటుంది. ప్రస్రవణగిరి ఉంది ఇప్పటికీ, అది ప్రస్రవణగిరి అని కొండ. ఆ కొండలో ఒక గుహ, పెద్ద గుహ, 1000 మంది ఉండగలిగే పెద్ద గుహ ఇప్పటికీ.
దాని లోపలే దేవాలయాలు ఉన్నాయి. హంపి చూద్దాం, అవకాశం ఉంటే ఎప్పుడైనా ఒక హంపీలో ఒక క్యాంప్ వెళ్ళడానికి ట్రై చేద్దాం, అవన్నీ చూడడానికి. హంపి మొత్తం చూడొచ్చు. వాళ్ళు 4 నెలలు ఉన్నారు అక్కడ, 4 నెలలు ఉన్నారు అక్కడ. హనుమంతుడు పుట్టిన ప్రదేశం, ఆయన దేవాలయం ఉంటుంది, ఈ ప్రశ్రవణగిరి ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అంటే వాడు మాయావి గుహలోకి వెళ్ళి చంపుతాడే, మాయావి. ఆ మాయావి అప్పుడు 16,000 మంది అమ్మాయిల్ని తీసుకొచ్చి లోపల బంధించున్నాడట. వీడు చచ్చిపోయిన తర్వాత చిక్కి శల్యమైపోయి ప్రేతాత్మలాగా మారారట వాళ్ళు అక్కడే లోపల. ఆ తర్వాత ఒకసారి రాముడు వెళ్ళినప్పుడు లోపల గోల వినిపిస్తూ ఉంటుందట. మళ్ళీ చూద్దామని వెళ్తాడు రాముడు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్తాడు కదా దేశ పర్యటన అంతా చేయడానికి పుష్పక విమానంలో. వాళ్ళు కన్యాకుమారి దగ్గర ఈ నాగ కన్యలాట 8 మంది, వాళ్ళే ఇక్కడ భార్యలు అయ్యారండి, మహారాణులు అయ్యారని. ఆ తర్వాత 16,000 మంది ఎవరైతే ఉన్నారో ఈ మాయావి ఆ గుహలో ఉన్నారట. వాళ్ళంతా రాముడు ఏదో గోల వినిపిస్తుంది ఇక్కడ, ఎర్ర జనాలు ఉన్నట్టు బాధలు పడుతున్నట్టు వేదనలు కనిపిస్తున్నాయి. సుగ్రీవుడిని పిలిచి అడుగుతాడు, ఏంటి ఇదంతా కథ అంటే అప్పుడు చెప్తాడు, ఈ మాయావి తీసుకొచ్చి దాచిపెట్టున్నాడు అప్పట్లో, వాళ్ళందరూ మాయమైపోయారు అనుకున్నాము, కానీ చూడకపోతే వాళ్ళే ప్రేతాత్మలాగా ఉన్నట్టున్నారు. రాముడు వాళ్ళందరినీ పిలిచి అడుగుతాడు. అప్పుడు ఈయన శక్తితో వాళ్ళని అడిగితే వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు కాదు, వచ్చేసాను. అక్కడ నాగకన్యలు 8 మంది, ఇక్కడ 16,000 మందికి అప్పుడు అనుమతి ఇస్తాడట ఆయన. ఆ గుహ ఇప్పటికే ఉంది అని, ఆ గుహ అంతా ఉంది, అవన్నీ ప్రదేశాలన్నీ ఉన్నాయండి అక్కడ ఇప్పటికీ కూడా. ఆ ప్రశ్రవణగిరిలో 4 నెలల పాటు రామచంద్రుల వారు అక్కడే ఉంటారు. అది అయిపోయే సందర్భంలోనే మరి ఇప్పుడు హనుమంతుడు కూడా అక్కడే ఉన్నాడుగా, కిష్కింధలో ఉన్నాడుగా. అయిపోయే ముందే ఏం చేస్తాడు, ఈయన పిలిపిస్తాడు. ఎవరిని? సుగ్రీవుడితోనే మాట్లాడతాడు. సుగ్రీవుడు ఇంట్లో లోపలికి పిలిపించి ఆయన, అయ్యా 4 నెలల పూర్తి కావస్తుంది, మరి రాముడు చెప్పాడు కదా ఈ లోపల మనం వానరులను పిలిపించి వెతకడానికి పంపించడానికంటే ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత తారుడేమో అందరిని పిలిపిస్తాడు. పిలిపిస్తే నలుడు నీలుడు వీళ్ళందరితో కూడా కలిపి ఏం చేస్తా, వీళ్ళందరినీ పిలిపించి మొత్తం ఎటువైపు ఉన్నారో వానరులందరినీ పిలిపించండి, సీతాదేవిని వెతకడం కొరకు పెడతామని అంటారు. అయితే ఇదంతా జరిగిపోతుంది. కానీ రాముడికి ఈ విషయం తెలియదు. రాముడికి తెలియదు ఈ విషయం ఎంత జరిగింది అని చెప్పి. అయితే చూస్తాడు, ఆయన రావట్లేదు ఇంకా. ఎవరు? సుగ్రీవుడు రావలేదు లేకపోతే మర్చిపోయాడు అని అనుకుంటాడు. 4 నెలలు అయిందిగా, వీడు మళ్ళీ భోగాల్లో పడి మరిచిపోయాడేమో. లక్ష్మణుడు పిలిపించి చెప్తాడు, ఒకసారి హెచ్చరించు, నువ్వు వెళ్ళి హెచ్చరించి రాపో. సుగ్రీవుడు వచ్చి నేరుగా ఆ కిష్కింధ నగరం దగ్గరికి వచ్చి ఒక్కసారి గర్జిస్తాడు. గర్జించేటప్పటికి భయపడతారు. అక్కడ వీళ్ళందరూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడతారు. భయపడితే వెంటనే పిలిపించి సుగ్రీవుడితో మాట్లాడాలి. మందిని లోపల పంపించి ఈడు మత్తులో పడిపోయినాడు. ఎవరు? సుగ్రీవుడు. లక్ష్మణ స్వామి వచ్చాడు అని చెప్పినా లేచే పరిస్థితుల్లో లేడు, లేయట్లేదు. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమిటి అని అంటే హనుమంతుడి దగ్గర పెద్దగా కోపడితే ఈ హనుమంతుడి మళ్ళీ లోపలికి వెళ్ళి సుగ్రీవుడిని బలవంతంగా లేపి ఆయన బయటికి తీసుకొని వచ్చి ఈయన దగ్గర లక్ష్మణ స్వామి దగ్గర కూర్చోబడి లక్ష్మణ స్వామి కోప్పడతాడు. ఏమయ్యా, నీ పని అయిపోయిందని మర్చిపోయావా? మీ అన్న వీళ్ళని దారి మూసివేయలేదు, మీ అన్న వీళ్ళని దారి తలుపులు మోయలేదు, ఆ దారిలో వెళతావా నువ్వేమైనా? రాముడికి కానీ కోపం వచ్చింది అని అంటే, లేదా చేయాల్సిన పని వదిలి పెడతావా లేదా అని అంటే బెదిరిస్తే ఇప్పుడే చెప్తాడు, అయ్యా ఆల్రెడీ వానరులందరినీ తీసుకురమ్మని చెప్పి మనుషులు పంపించేస్తున్నామయ్యా, మర్చిపోలేదు కదా, కాబట్టి మీరు బాధపడద్దు, కోప్పడద్దు, ఇది వాళ్ళందరూ వస్తారు, వానరులందరూ వస్తారు, వాళ్ళందరినీ కలిపి అన్ని వైపులకి పంపిస్తాము అని చెప్పి చెప్తాడు. ఎవరు?
సుగ్రీవుడు హనుమంతుడు కలిపి లక్ష్మణస్వామి చెప్తే ఆయన సంతోషిస్తాడు. సంతోషించి తిరిగి వెళ్ళి వాళ్ళ అన్నగారికి విషయాన్ని తెలియపరుస్తారు. ఈ లోపల ఏం చేస్తాడు, సుగ్రీవుడు కూడా నేరుగా వచ్చి రాముడితో కలిసి మాట్లాడతాడు. రాముడి దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. రాముడి దగ్గరకు అయ్యా నేను మర్చిపోలేదనే విషయం అంతా కూడా లక్ష్మణస్వామికి చెప్పిందే హనుమంతుడిని వెంట తీసుకొని వెళ్ళి రామచంద్రుల వారు కూడా చెప్తారు. రామచంద్రుల వారు చెప్తే ఈ లోపల వీళ్ళందరినీ తీసుకొచ్చారు కదా, ఎవరు కొంతమంది వచ్చేసారు, వానరులు తీసుకొచ్చారు. ఆ వానరుని 4 వైపులకి పంపించి వెతికించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరిగిందండి 33 నుండి తర్వాత. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.